జై శ్రీరామకృష్ణ. మధుర్బాబు భావ సమాధి. శ్రీరామకృష్ణుని ప్రార్థించడము. ఇది జరిగిన కొన్ని రోజులకు మధుర్ భావ సమాధిని పొందాడు. ఆ విషయము శ్రీరామకృష్ణులు మాతో ఇలా చెప్పారు. నాకు కబురు పంపారు. నేను వెళ్ళి చూద్దును కదా. మధుర్ భిన్న వ్యక్తిలా కనిపించాడు. కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. కన్నీరు ధారగా ప్రవహిస్తున్నవి. భగవంతుని గురించి ప్రసంగిస్తూ ఉంటే కన్నీరు ప్రవాహంలా స్రవిస్తున్నది. అతడి హృదయము అమిత వేగంగా కొట్టుకుంటున్నది. నన్ను చూడగానే నా కాళ్ళ మీద పడి ఇలా వాపోయాడు. క్షమించు బాబా, తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను. 3 రోజులుగా ఇదే స్థితిలో ఉన్నాను. ఎంత ప్రయత్నించినా నా జమి వ్యవహారాలలో మనస్సును నిలపలేకపోతున్నాను. పర్యవసానం అంతా అస్తవ్యస్తమైపోతున్నది. నువ్విచ్చిన పారవశ్యాన్ని తిరిగి తీసుకో. నాకది వద్దు. అందుకు నేను ఎందుకు? కావాలని నువ్వు అడిగిందే కదా అని అన్నాను. అప్పుడతడు, అవును, నేను అడిగిన మాట నిజమే. దీనిలో పరమానందం కూడా ఉంది. కానీ ప్రయోజనం ఏమిటి? ఇటుప్రక్క సర్వనాశనమైపోతున్నది. ఈ భావ పారవశ్యము బాబా నీకు మాత్రమే చెల్లుతుంది. ఇటువంటివన్నీ మాకు అవసరం లేదు. కరుణించి దాన్ని వెనక్కు తీసుకో అని అన్నాడు. నేనప్పుడు నవ్వి, ముందుగానే ఈ సంగతి చెప్పాను కదా అని చెప్పాను. అవును బాబా, అయినా ఇది నన్ను దయ్యంలా ఆవహిస్తుందని, 24 గంటలు దాని చెప్పు చేతుల్లో పడి ఉండాలని, కావాలనుకున్నా ఏమి చేయలేకపోతానని నేనప్పుడు స్పష్టంగా గ్రహించలేకపోయాను అని అన్నాడు. అప్పుడు నేను అతడి ఛాతీని నెమ్మదిగా నిమిరాను. జై శ్రీరామకృష్ణ. త్యాగపురుషులు తప్ప భావసమాధిని ఎవ్వరూ నిలుపుకోలేరు. భావసమాధి కలిగినంత మాత్రాన సరిపోదు. దాని ఉధృతిని ఎంతమంది తట్టుకోగలరు? దానిని నిలుపుకోవడము ఎందరికి సాధ్యపడుతుంది? లౌకిక వాసనలు కించిత్తు సైతం ఉన్నంత వరకు దానిని నిలుపుకోవడము అసంభవము. అందుచేతనే ప్రారంభం నుండి వాసనారహితులై ఉండాలని భగవన్నామార్గములను శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. భగవన్మార్గగాములను త్యాగేనైకేన అమృతత్వమానుషః. కేవలం త్యాగము, వైరాగ్యం మాత్రమే అమృతత్వాన్ని ఇవ్వగలవు. తాత్కాలికంగా జనించే భావోద్వేగం ద్వారా నిమ్నస్థాయి సమాధి కలగవచ్చు. కానీ సంపద, పేరు, ప్రతిష్టలు మొదలైన వాటి పట్ల కోరికలు ఉన్నంత వరకు సమాధ్యవస్థ ఎక్కువ కాలం నిలవదు. అటువంటి వారిని గురించి శంకరాచార్యులు ఇలా అన్నారు. మంద వైరాగ్యం గల వ్యక్తి భవసాగరాన్ని దాటడానికి ప్రయత్నిస్తే కోర్కె అనే మొసలి అతడి కంఠము పుచ్చుకొని భవసాగరంలో ముంచివేస్తుంది. అంటే పరిపూర్ణ వైరాగ్యం లేని వ్యక్తికి ముక్తి లేదని భావము. జై శ్రీరామకృష్ణ.